హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి నిమ్మ రసాన్ని చాలా రోజులు నిల్వ ఉంచేలాగా ఈ వీడియో చేసి చూపించబోతున్నానండి. అస్సలు పాడవదండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ చలికాలంలో నిమ్మకాయలు చాలా తక్కువ రేట్లో దొరుకుతుంటాయి కదండి. వేసవి కాలం వచ్చేసిందంటే ఒక్కొక్కటి 10 రూపాయలకి అమ్ముతారండి. నేనైతే డజను 10 రూపాయలకి తీసుకున్నానండి నిమ్మకాయలు. ఈ నిమ్మకాయ రసాన్ని పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉండేటట్టు ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక డజన్ నిమ్మకాయలని తీసుకున్నానండి. ఈ చలికాలంలో తక్కువ రేటుకైతే మనకు దొరికినాయండి. వేసవి కాలంలో అయితే ఒక్కోటి 10 రూపాయలకు అమ్ముతారు. నేను ఈ డజన్ కాయల్ని 10 రూపాయలకి తీసుకున్నానండి. చాలా చౌక. అందుకనే ఈ నిమ్మ రసాన్ని స్టోర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. మన సమ్మర్లో మనకు బాగా ఉపయోగపడుతుందండి ఈ నిమ్మ రసం. చూడండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్లో ఈ నిమ్మకాయలన్నీ చక్కగా కడుక్కుందామండి. చూడండి, జిడ్డు జిడ్డుగా ఉన్నాయండి ఈ నిమ్మకాయలు, అందుకనే నేను కడుక్కుంటున్నాను. ఇలాగా మొత్తం నిమ్మకాయల్ని చక్కగా కడుక్కుందాము. కడుక్కొని ఒక చిల్లుల గిన్నెలోకి అయితే వేసేసుకుందామండి, వాటర్ లేకుండా. చూడండి, చక్కగా ఇలాగా మొత్తం నిమ్మకాయల్ని ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకుందాము. తర్వాత ఒక్కొక్కటి తీసుకొని క్లాత్తో చక్కగా తుడుచుకుందామండి. చూడండి, ఇలా క్లాత్ తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయని తుడుచుకొని బౌల్లోకి అయితే వేసేసుకుందాము. నేను చేసే ఈ నిమ్మరసం సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు. ఈ చలికాలంలో మనకి చాలా నిమ్మకాయలు తక్కువగా రేట్లో దొరుకుతూ ఉంటాయి కదండి. అందుకనే నేను చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం క్లాత్తో తుడిచేసిన తర్వాత నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని జ్యూస్ చూడండి ఎలా వస్తుందో. నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయండి. జ్యూసీగా రసం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయలన్నీ ఇలా పిండేసేసుకుందామండి. చూడండి, రసం అయితే చాలా ఎక్కువగా ఉంది నిమ్మకాయలలో. ఇలా మొత్తం నిమ్మకాయలన్నిటినీ పిండేసుకుందాము. చూడండి, ఎండాకాలంలో అయితే మనకి ఇలాంటి నిమ్మకాయలు అసలు దొరకవండి, ఎండిపోయి ఉంటాయి. తర్వాత వడగట్టేసుకుందామండి. మొత్తం నిమ్మకాయలన్నీ పిండేసిన తర్వాత ఇలా వడగట్టుకుందాము, గింజలు అవేమీ లేకుండా. చూడండి, కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ అండి. చూడండి, ఇలాగా నిమ్మకాయలన్నీ పిండేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. పెట్టేసుకున్న తర్వాత ఒక కప్పుతోటి 4 కప్పులు పంచదార తీసుకుందామండి. కొలతండి. ఇలా 4 కప్పులు పంచదార తీసుకుందాము. మీరు పంచదారకి బదులు పటికి బెల్లం వేసైనా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా 4 కప్పులు పంచదార తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ కూడా పోసుకుందామండి. 4 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. 1 కప్పు నిమ్మరసం అండి. ఒక డజన్ కాయలు అయితే సరిపోతాయి. చూడండి, 4 కప్పులు పంచదారకి 2 కప్పులు నీళ్లు పోసుకొని చక్కగా ఇలా మరిగించుకుందామండి. లేత పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. చూడండి, పాకం అయితే మరుగుతుంది.
ఇలా మరిగిన తర్వాత లేత పాకం రావాలండి, ముదురుగా రావకూడదు. ఇలా లేత పాకం వచ్చిన తర్వాత నిమ్మరసాన్ని అయితే వేసేసుకుందాము. వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలండి. చూడండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ నిమ్మరసం స్టోర్ చేసుకుంటే. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనము చేసుకోవచ్చండి. జ్యూస్ చేసుకోవచ్చు, సబ్జా గింజల్లో వేసుకోవచ్చండి. ఎండాకాలంలో నిమ్మకాయల రేట్లు అయితే బాగా పెరుగుతాయి కదండి. ఈ చలికాలంలో తెచ్చుకొని ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. చూడండి, చల్లార్చుకోవాలండి, బాగా చల్లారిపోవాలి. దించేసుకొని చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుందామండి. చూడండి, ఇలా స్టోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మామూలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. నిమ్మకాయ రసం నేను చెప్పిన విధంగా చేసుకోండి. చూడండి, 2 బాటిల్స్కి వచ్చినాయండి, ఇంకా ఉంది. ఇంకో బాటిల్లో కూడా వేసామండి. ఇలా 3 బాటిల్స్ వచ్చినాయి. తర్వాత చూడండి, మీ ముందే కొద్దిగా నిమ్మరసాన్ని పోసి వాటర్ పోసుకొని తాగేసామండి. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం.